శ్రీ వెంకటేశ్వర లీలలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీవారికి ఆపదమొక్కులవాడని, వడ్డికాసులవాడని, అడుగడుగు దండాలవాడని ఒక్కటేమిటి అనేక పేర్లు ఉన్నాయి. మరి అటువంటి మన స్వామి గురించి ప్రత్యక్ష పరోక్ష అనుభూతులను పొంది దివ్యానుభూతిని పొందుతున్న మన వెంకన్న భక్తుడు శ్రీ పాండురంగ రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళి నిత్యం వారు చేసే పూజా విధానాన్ని, వారి అనుభవాలను అడిగి తెలుసుకుందాం. పాండురంగి రజనీకాంత్ గారు వారింట్లో స్వామివారి పూజా విధానాన్ని వారి కుటుంబ సభ్యులతో ఎలా జరుపుకుంటున్నారో చూసేద్దామా? నిత్య పూజలివివో నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సదంజనగిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం సరస్వామితటీజుషే నమః. ఓం కుమారాకల్పసేవ్యాయ నమః. ఓం వజ్రదృగ్విషయాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదావాయుస్తుతాయ నమః. ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః. ఓం గిరికుంజవిహారిణే నమః. ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః. ఓం శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమః. ఓం వసూపరిచరిత్రాత్రే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం సనకాదిమహాయోగి పూజితాయ నమః. ఓం దేవజిత్ ప్రముఖానంతదైత్య సంఘప్రణాసినే నమః. ఓం శ్వేతద్వీపలసన్ముక్త పూజితాంఘ్రియుగాయ నమః. ఓం శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ నమః. ఓం సానుస్థాపితతార్క్షాయ నమః. ఓం తార్క్షాచలనివాసినే నమః. ఓం మాయాగూఢవిమానాయ నమః. ఓం గరుడస్కంధవాసినే నమః. ఓం అనంతశిరసే నమః. ఓం అనంతాక్షాయ నమః. ఓం అనంతచరణాయ నమః. ఓం శ్రీశైలనిలయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలమేఘనిభాయ నమః. ఓం బ్రహ్మాదిదేవదుర్దర్శ విశ్వరూపాయ నమః. ఓం వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ నమః. ఓం అగస్త్యాభర్తితానీత శేషజనదుర్గోచరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం తీర్థపంచకవాసినే నమః. ఓం వామదేవప్రియాయ నమః. ఓం జనకేష్టప్రదాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థజాత పుణ్యప్రదాయ నమః. ఓం వాక్పతి బ్రహ్మదాత్రే నమః. ఓం చంద్రలావణ్యదాయినే నమః. ఓం నారాయణ నగేశాయ నమః. ఓం బ్రహ్మక్లుప్తోత్సవాయ నమః. ఓం ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నిత్య యౌవనమూర్తయే నమః. ఓం అర్థితార్థప్రదాత్రే నమః. ఓం విశ్వతీర్థాగహారిణే నమః. ఓం తీర్థస్వామి సరస్నాథజనాభీష్టప్రదాయినే నమః. ఓం కుమారధారికావాణస్కంధాభీష్టప్రదాయ నమః. ఓం కూర్మమూర్తయే నమః. ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే నమః. ఓం విభవే నమః. ఓం వైఖానసమునిశ్రేష్టపూజితాయ నమః. ఓం సింహాచలనివాసాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. ఓం కుముదాక్షగణశ్రేష్టసైనాపత్యప్రదాయ నమః.
ఓం శ్రీధరాయ నమః. ఓం క్షత్రియాంతకరామాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం పాండవారిప్రహర్త్రే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సాలగ్రామనివాసాయ నమః. ఓం సుఖదుర్గోచరాయ నమః. ఓం మృగయారసికాయ నమః. ఓం హలాయుధ జగత్తీర్థ సమస్తఫలదాయినే నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. నిత్య పూజలివివో నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. చూశారు కదా ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమాలను చేశారో. అలాగే ఇప్పుడు మనం గోవిందనామాలను చూసి తరిద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వికటకవి తెనాలి రామలింగడు విజయనగరం వెళ్లి రాయులవారిని ఆశ్రయించి తన కుటుంబాన్ని పోషించుకోవాలని భార్యాబిడ్డలతో కలిసి బయలుదేరాడు. దారిలో తిరుపతి చేరిన రామలింగడు స్వామివారిని దర్శించుకుని తనకి రాయులవారి కొలువులో స్థానం లభించినట్లయితే వైష్ణవాన్ని స్వీకరించి రామకృష్ణుడిగా పేరు మార్చుకుంటానని, ఎల్లవేళలా శ్రీవారికి రుణపడి ఉంటానని మొక్కుకున్నాడు. ఆ తరువాత స్వామివారి దయతో రామకృష్ణ కవి ఆంతరంగకుడిగా నియమితులయ్యారు. ఇది చారిత్రక అంశం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పాండురంగి రజనీకాంత్. నేను 1963లో తిరుపతిలో జన్మించాను. అప్పటి నుంచి ఇంతవరకు స్వామివారిని 116 సార్లు పైగా దర్శించుకున్నాను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగింది. స్వామివారు చాలాసార్లు నన్ను కాపాడారు. నా జీవితంలో 7 గండాలు తప్పాను. ఆ 7 గండాల్లో స్వామివారే ప్రతిసారి నన్ను కాపాడారు. ప్రతిసారి స్వామివారిని నేను స్మరించుకున్న తర్వాత ఆ గండం తప్పిన తర్వాత నేను తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. 3 సార్లు సర్పంతో గండము, 3 సార్లు జలంతో గండము, ఒకసారి జలంతో గండము, 7 సార్లు గండం తప్పాను. ఇవంతా స్వామివారి లీలదే. ఆయనే నన్ను కాపాడారు. నేను తిరుమలకు ప్రతి 2-3 నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాను. స్వామివారిని దర్శించుకొని కళ్యాణోత్సవం, తోమల సేవ, అర్చన, పూర్వాభిషేకము, సహస్ర దీపాలంకరణ సేవ, స్వామివారి ఊరేగింపులో కూడా ఎన్నోసార్లు పాల్గొన్నాను. 15 సార్లు వైకుంఠ ఏకాదశి దర్శించుకున్నాను. 20 సార్లు కళ్యాణోత్సవంలో పాల్గొన్నాను. 25 సార్లు కాలినడకన వెళ్ళి స్వామివారి దర్శించుకున్నాను. ఇదే కాకుండా మా కులదైవం కానీ ఇష్టదైవం కానీ వెంకటేశ్వర స్వామివారే. మా పాండురంగి వంశానికి కూడా
ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి వారు. 1980 నుండి నేను 40 కుటుంబాలతో, అంటే ఆఫీస్లో కానివ్వండి, కాలనీ వాసులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, 40 కుటుంబాలతో వాళ్ళ పిలుపు మేరకు, అంటే స్వామివారి పిలుపు మేరకే అనుకున్నాను, వాళ్ళతో పాటు సహకరించి తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను మా భార్య పిల్లలతో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అంత సాక్షాత్కరించారో కానీ ఇతరుల కుటుంబాలను తీసుకెళ్తే స్వామివారు తప్పకుండా ఆశీర్వదిస్తారని నా అభిప్రాయం ఉంది. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు. ఒకసారి 2003లో మారుతి కారు కొన్నప్పుడు ఆ కారు స్టార్ట్ కాలేకపోతే మరుసటి రోజు మా నాన్నగారు అమెరికా నుంచి వస్తున్నారు. అంటే కారు స్టార్ట్ కాదని ఆ చింతలో నేను అదే సాయంత్రం తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది. తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత చూస్తే కారు ఆటోమేటిక్ స్టార్ట్ అయింది. ఇది నాకు విచిత్రంగా అనిపించింది. ఇది స్వామివారి లీలలే ఇది. ఇంకోసారి నాది 1982లో బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావడము, 1989లో వివాహం జరగడము, మళ్ళా కుమారుడు పుట్టడము, ప్రమోషన్ రావడము, నా ఆఫీస్లో ఎన్నో అవార్డ్స్ రావడము, ఇవంతా స్వామివారి కల్పించిన లీలలే నాకు. మా అబ్బాయి కూడా మంచి హైదరాబాద్లో టాప్ 10 కాలేజ్లో బీటెక్ సీట్ వచ్చింది. అది కూడా స్వామివారి దయనే. జనరల్గా అయితే ఆ ర్యాంక్ వాళ్ళకి అది రాదు. అది బీటెక్ చదివిన తర్వాత కూడా అమెరికన్ కంపెనీలో ఉద్యోగం రావడము, తిరుపతికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత కింద అలిపిరి రాగానే ఫోన్ కాల్ వచ్చింది, మీ అబ్బాయికి ఈ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి. ఇది సాక్షాత్తు స్వామివారే కల్పించారు. అక్కడ నుంచి మా అబ్బాయి వివాహము, మళ్ళీ అమెరికా వెళ్ళడము, అక్కడ సంతానం కలగడము, గృహం కొనడము, ఇవంతా స్వామివారి కల్పించిన లీలలే ఇది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు అన్నిసార్లు తిరుపతికి వెళ్తారు, రోజు 70-80 వేల మంది స్వామివారిని దర్శించుకుంటారు, అయితే 70-80 వేల మందిని స్వామివారు వాళ్ళ కోరికలు నెరవేరుస్తారా, టిక్ పెడతారా, దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరికీ టిక్ పెడతారా అని చాలామంది భక్తులు అడుగుతారు. హైదరాబాద్లో కానివ్వండి, తిరుపతి కానీ, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, చాలామంది భక్తులు ఈ క్వశ్చన్ అడిగారు. ఈ ప్రశ్నకు నేను ఆలోచించి సమాధానం చెప్పాను. స్వామివారు 70-80 వేల మంది దర్శించుకున్న భక్తులే కాకుండా యావత్ భారతదేశంలో కానీ, ప్రపంచంలో 195 దేశాల్లో కానీ, 14 లోకాల్లో కూడా ఎక్కడెక్కడ స్వామివారి భక్తులు ఉన్నారో, స్వామివారి శిష్యులు ఉన్నారో వాళ్ళందరి స్వామివారి కోరికలు నెరవేరుస్తారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చి తిరుమలలో శాలిగ్రామ రూపంలో వెలిసి ఉన్నారు. అందుకోసం మనందరూ కోరికలు నెరవేరడానికే, మనందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికే స్వామివారు అక్కడ వెలిసి ఉన్నారు. ఇదే ఒక ప్రత్యక్ష సాక్ష్యం.
పెండ్లి సవికెలు కూచున్నాడు మంతనమూలాడు కొండ మగువలతో సంతోషాననదే పెండ్లి సవికెలు కూచున్నాడు మంతనమూలాడు కొండ మగువలతో పొంతని సరసాలాడి భూపతి చెరువు దండ పొంతని సరసాలాడి భూపతి చెరువు దండ వింత సింగారాలతో శ్రీ వెంకటేశుడు వింత సింగారాలతో శ్రీ వెంకటేశుడు. ఇంకోటి ఏమంటే నేను మా శ్రీమతి గారు ఇద్దరు తిరుమలకి వెళ్ళాము ఒకరోజు. వెళ్తే అది ఆదివారం. ఆ రోజు జనం చాలా ఎక్కువగా ఉన్నారు భక్తులు. ఆ జనంలో దర్శనం చేసుకొని వర్షం పడింది సాయంత్రం 7 గంటలకు. ఉండేలో కానుకలు సమర్పించిన తర్వాత ఆ వర్షం పడగానే చెల్లా చెదురైపోయారు భక్తులందరూ. నేను మా శ్రీమతి ఇద్దరు అన్నమయ్య బండారం అని ఉంది అక్కడ, సబేరా గది అని ఉంటుంది. ఆ సబేరా గదిని నిల్చుకున్నాం. అంటే ఉండి నుంచి ఒక 10 ఫీట్లు అనుకోండి. అక్కడ నిల్చుకొని ఉంటే టీటీడీ అధికారులు ఉండి ఖాళీ చేస్తున్నారు. అంటే రోజుకి 3-4 సార్లు ఉండి ఖాళీ చేస్తారు. ఆ ఉండేలో గంగాళం తీసి వేరే గంగాళం వేస్తారు. అప్పుడు పిల్గ్రిమ్ విట్నెస్ అంటారు దాన్ని. పిల్గ్రిమ్ విట్నెస్ రిజిస్టర్లో సైన్ చేయాలి. ఆ పిల్గ్రిమ్ విట్నెస్ని అంతమంది జనంలో నన్ను పిలిచారు. నాకు అర్థం కాలేదు ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారని. అదే పక్కన భక్తులు చెప్తారు, టీటీడీ అధికారులు మిమ్మల్ని పిలుస్తారండి, ఎవరినో పిలవట్లేదు, అందుకోసం మీరు వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళే పిలిచారు. ఇది నేను అనుకున్నాను స్వామివారి పిలుపు మేరకు నేను మా శ్రీమతి వెళ్ళి అక్కడ పిల్గ్రిమ్ విట్నెస్ చేసి అక్కడ నుంచి వారు టీటీడీ అధికారులు ఇంకోసారి దర్శనం కల్పించుకున్నారు. స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చాము. ఇది సాక్షాత్తు స్వామివారి లీలలేదు. అంతమంది 5,000 మందిలో నన్ను పిలవడం అంటే ఇది పూర్వజన్మ సుకృతమే నాకు అని భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. కొండంత అండగా ఆయన పక్కనే ఉంటాడనడానికి ఇదిగో వీరి మాటలే సాక్ష్యం. వెంకన్న భక్తుడు శ్రీ రజనీకాంత్ గారి అనుభవాలను, అనుభూతులను చూశాం కదా. మరి ఒక శ్రీవారి భక్తుడి అనుభవాలతో, అనుభూతులతో, వారి నిత్య పూజా విధానాలతో మళ్ళీ కలుద్దాం.